హలో అండి, అందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ ఎలా జరుపుకున్నారు ఉగాదిని? సో మేము ఎలా జరుపుకున్నామో ఈ సింపుల్ షార్ట్లో చూపిస్తాను. ఉగాది అంటే మన తెలుగు నూతన సంవత్సరం కాబట్టి మంచిగా కలర్ ముగ్గు అది వేసి బయట పువ్వులు తోరణాలు అవన్నీ కూడా కట్టాను. అవన్నీ ఆర్టిఫిషియల్వే అనుకోండి. ఆ తర్వాత మా ఇద్దరు పిల్లల్ని రెడీ చేసేసి నేను కూడా రెడీ అయిపోయాను. ఫస్ట్ అయితే కొన్ని చిన్న చిన్న ప్రిపరేషన్స్ అవి చేసుకున్నాను, పూజకి కావాల్సినవి అలాగే ప్రసాదానికి కావాల్సినవి. ఆ తర్వాత దీపారాధన అదంతా కూడా కంప్లీట్ చేసేసాను. ఆ తర్వాత ఉగాది పచ్చడి ఇక్కడ చేస్తున్నాను. ఇక్కడ ఉగాది పచ్చడి కోసం బెల్లం అదంతా కూడా తురిమి ఏమేం పదార్థాలు కావాలో అవన్నీ రెడీ చేస్తున్నాను. ఈలోగా లక్కీ వచ్చి నేను కూడా చేస్తాను అని అంటుంది. సో తనకైతే ఎలా చేయాలో ఏంటి అవన్నీ చెప్పి డైరెక్షన్స్ ఇచ్చి ఉగాది పచ్చడి అయితే చేయించాను. మా సైడు కొత్త అమావాస్య రోజు గ్రామ దేవతలు ఉంటారు కదా, సో వాళ్ళకి ఉపారం పెడతామన్నమాట. ఇక్కడైతే నేను కొత్త అమావాస్య రోజు చేయలేదు. ఉగాది రోజు మా వారు ఎలాగో ఉంటారు, సండే కాబట్టి హాలిడే కాబట్టి ఆ రోజైతే నేను ఈ ఉపారం కార్యక్రమం పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే అనుకోలేదు, కానీ నాకు ప్రతి ఇయర్ కూడా బాగా సెంటిమెంట్ అనమాట. ఇంట్లో పిల్లలకి అమ్మవార్లు గట్రా రాకుండా ఉండడానికి, అలాగే అమ్మవారి అనుగ్రహానికి కూడా. దసరాకి ఇంకా కొత్త అమావాస్యకి ఉపారం పెడతాను. సో ఈ సంవత్సరం కూడా అలాగే పెడదామని అనుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ అయితే నేను పెట్టలేదు. సో ఇయర్ ఒక్కొక్కటి అలా యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాను. మీలో ఎంతమందికి ఇష్టం ఇలా కప్పులో వేసుకుని తినడం ఉగాది పచ్చడి చెప్పండి. నాకైతే చాలా ఇష్టం. ముందుగుండా ఉపారాలు పెట్టాలి, ప్రసాదాలు రెడీ చేయాలి అంటే నాకు బాగా టెన్షన్ వచ్చేస్తుంది ఈ మధ్యన. సో వీలైతే పెడదాము, లేకపోతే తర్వాత చూద్దాంలే అని అనుకున్నాను. కానీ ఒక్కొక్క ఐటెం అలా చేసుకుంటూ వెళ్ళి మొత్తానికైతే కంప్లీట్ చేశాను. ఈ ఉపారం పెట్టడానికి మెయిన్గా మనకి పెసరపప్పు ఉండాలి, ఉట్టిపప్పు పెసరపప్పు పెట్టాలి గ్రామదేవతలకి. అలాగే పిండి వంటలు ఏమైనా చేసి పెట్టాలి. తర్వాత తెలగపిండి ఉంటుంది కదా, సో దాంతో చేసిన కూర కానీ లేదా నువ్వుల పొడితో చేసిన కూర కానీ వండి అమ్మవారికి నివేదన చేసి దాన్ని చాకలికి కానీ ఎవరైనా తీసుకుంటారు. ఎవరు తీసుకోను అంటే ఆవుకి తినిపిస్తారనమాట. ఇంకా ఇవాళ మా లంచ్ స్పెషల్స్ ఏంటంటే రవ్వ కేసరి, పులిహార, వంకాయ టమాటో కూర, తర్వాత కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి, ఉట్టిపప్పు. సో ఇవన్నీ కూడా నైవేద్యం పెట్టేసి వాచ్మెన్కి అయితే ఇచ్చేసాను. ఆ తర్వాత భోజనం చేసి కొంచెం రెస్ట్ తీసుకున్నాక మా విష్ణుకి అయితే ఫోటోషూట్ చేస్తున్నాము. ఉగాది ఫోటోషూట్, ఇంకా బర్త్డే ఉందన్నమాట, మంత్లీ బర్త్డే. సో వాటికి కావాల్సినవన్నీ ఫొటోస్ కూడా తీసుకుంటున్నాను. వాడిని నవ్వించడానికి చాలా